హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మద్దల స్టోరీలోని 117వ భాగం. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు జంటలు మండపానికి ఒకరి తర్వాత ఒకరు చేరుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అనగా బ్రైడ్ రూమ్కి విరాజ్ కృష్ణ చేరితే బ్రైడ్ రూమ్కి నిత్య భాను చేరారు. వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నారు సీత ఫ్రెండ్స్. నిత్యకి ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు, కానీ ఉన్న ఫ్రెండ్సే వచ్చి అల్లరిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తూ రెడీ అవుతున్నారు. ఇక సీత వచ్చింది వచ్చినట్టు ఉండకుండా హడావిడిగా తిరుగుతూ ఉంటే రామ్కి కోపం వచ్చేసి తనని ఒకచోట కూర్చోబెట్టి తనకి కాపలాగా పక్కన కూర్చొని, కడుపుతో ఉన్నావు, పైగా నీరసంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ చేయకపోతే ఏమైంది అని గదిమి మరి రాధగారిని సహాయానికి పంపించి సీతకి జ్యూస్ తాపుతూ కూర్చున్నాడు. భాను నిత్య పూర్తిగా రెడీ అయిపోయాక అది కూడా స్పెషల్గా పిలిపించుకున్న మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని అందంగా రెడీ చేశాక ఒకసారి అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకున్నాక భాను నిత్య వైపు తిరిగి చిరుకోపంగా, మీరు కూడా నాతో చెప్పలేదు కదా వదిన, మీ అన్నయ్య నన్ను చూసుకోవటానికి వస్తున్నారని. ఆ రోజు మీరు నాకు హితబోధ చేసింది కూడా దీనికే కదా. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఎందుకు ఇలా చేశారు అని అడిగింది. నిత్య చిరునవ్వుతో, మరి మా అన్నయ్యకి కరెక్ట్ పేరు నువ్వు అయినప్పుడు నిన్ను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. అయినా నేనేమి అబద్ధాలు చెప్పలేదే. నా అన్నయ్య గురించి నాకు తెలిసినంత వరకు నీకు తోడుగా ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటాడన్న నమ్మకం ఉండి పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్పాను. నీకు నా మాటలు అర్థమయ్యాయి. పెళ్లి చేసుకోవటానికి ఆలోచించావు. ఇప్పుడు ఇదిగో ఇంత దూరం వచ్చావు అని చిన్న నవ్వుతో చెప్పింది. అసలు వాళ్ళ మాటలు అర్థం కాని సీత ఫ్రెండ్స్, నిత్య ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసారి ఏ అన్నయ్య ఎవరు అని నిత్యని అడిగారు హడావిడిగా. లోపలికి రావటం, హోటల్ ఎదురుగా ఉన్న పోస్టర్ చూడకపోవటం, లోనికి వచ్చాక కూడా కృష్ణని కలవటానికి కుదరకపోవటంతో, అది నన్నెందుకు అడుగుతున్నారు, మీ ఫ్రెండ్ని అడగండి అని భానుని ఇరికించింది. ఈలోపు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పగా నిత్యని తీసుకురమ్మని చెప్పటంతో నిత్య అమ్మగారు, వసుధ గారు, రోహిణి గారు, జానకి గారు నలుగురు వచ్చి, రా ముందు, నీ పెళ్ళే కదా, పంతులు గారు పిలుస్తున్నారు. ఆల్రెడీ అక్కడ విరాస్ చేత చేయించాల్సిన పూజ అయిపోయింది. ఇప్పుడు నీ చేత గౌరీ పూజ చేయిస్తారు అని చెప్పి నిత్యని ఒకసారి తృప్తిగా చూసుకొని తనని తీసుకొని బయటికి కదిలారు. నిత్య ఇంక్ బ్లూ కలర్ శారీకి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చి నెమలి డిజైన్ ఉన్న కంచిపట్టు చీర దాదాపు 50,000 ఉండేది కట్టుకొని దానికి తగ్గట్టుగా నెమలి డిజైన్ ఉన్న బంగారు నగలు వేసుకుంది. అనగా నెమలి డిజైన్ ఉన్న నెక్లెస్, లాంగ్ హారం, షార్ట్ హారం, గాజుల మీద కూడా నెమలి డిజైన్ వచ్చినవి వేసుకుంటే మధ్యలో మాత్రం గోల్డ్ ఇంక్ బ్లూ కలర్ మిక్స్డ్ గాజులు వేసుకుంది. ఇక వడ్డానానికి కూడా నెమలి డిజైన్ వచ్చి ఉంటే పాదాలకి అందమైన పట్టీలు పెట్టి నుదుటిన కళ్యాణ తిలకం పెట్టుకుని బాసికంతో బుగ్గన చుక్కతో పెళ్లి కల ఉట్టిపడుతూ సిగ్గుపడుతున్న బుగ్గలకి బ్లష్ కూడా అవసరం లేనంత ఎర్రగా మారి ముద్దుగా కనిపిస్తూ ఉంది. అలా నిత్యని తీసుకువెళ్లి గౌరీ పూజ చేయించాక విరాజ్కి ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో అడ్డుతెర పట్టుకున్నారు సీత ఫ్రెండ్స్ అమిత్, ప్రియ. ఎప్పుడెప్పుడు నిత్యని చూస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విరాజ్కి ఎదురుగా ఉన్న అడ్డుతెర ఆటంకం కలిగించటంతో చిరుకోపంగా దానిని పట్టుకున్న ఇద్దరి వైపు చూసి వెంటనే తలపైకెత్తి నిత్యని చూడటానికి ట్రై చేస్తూ ఉంటే పంతులు గారు చమత్కారంగా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఒక్క అరగంట ఓపిక పట్టు, తర్వాత కావలసినంతసేపు చూసుకోవచ్చు అని అన్నారు.
ఆ మాటకి అందరూ నవ్వేస్తే విరాజ్ బుంగమూతి పెట్టుకున్నాడు. నిత్యకి ఆ మాటలు చిరుసిగ్గుగా అనిపించి తలదించుకొని సిగ్గుపడుతూనే నవ్వుకుంది. కన్యాదాన ఘట్టం రానే వచ్చింది. నిత్య పక్కన నిత్య తల్లిదండ్రులు, విరాజ్ పక్కన విరాజ్ తల్లిదండ్రులు కూర్చున్నాక విరాజ్ కాళ్ళని వెండి ప్లేట్లో పెట్టాక విరాజ్ పాదాలని నీళ్లతో కడుగుతూ ఉంటే పంతులు గారు కన్యాదాన మంత్రాన్ని చదవటం ఆరంభించారు. కన్యాం కనకం సంపన్నం కనకభరణైత్యురాం దాస్వామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జీగిషయ. దీని అర్థం, బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను సువర్ణ సంపద గల స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను అని విరాజ్ కాళ్ళు కడిగి విరాజ్ కాళ్ళు నిత్య అమ్మా నాన్నలు కలిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని నిత్య చేతిని విరాజ్ చేతుల్లో పెట్టి తనకి దానం చేసేశారు. అలా బ్రహ్మముహూర్త టైంలో అందరి అక్షింతల నడుమ ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం మిక్స్ అయిన మిశ్రమాన్ని ఒకరి తల మీద ఒకరు బ్రహ్మరంధ్రం ఉండే చోట పెట్టుకుని సగం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి జీలకర్ర బెల్లం అయిపోగానే మధ్య అడ్డుతెర తొలగి పంతులు గారి మాట మేరకు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని ప్రపంచాన్ని మరిచారు. విరాజ్ కంటికి నిత్య దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా తన ప్రేమ దేవతలా కనిపిస్తూ ఉంటే రెప్పవాల్చటం మరిచి మరీ తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఇక నిత్య తెల్లని పట్టుబట్టల్లో ఆ రేరాజులా కనిపిస్తూ ఉన్న విరాజ్ని చూసి చూపు మరల్చలేకపోయింది. మొదటిసారి తన కళ్ళకి విరాజ్ అందంగా కనిపిస్తూ ఉండటంతో వాళ్ళని ఈ లోకంలోకి తేవటానికి అన్నట్టు సీత ఫ్రెండ్స్ గట్టిగా అరవటంతో ఇద్దరూ తేరుకొని బ్లష్ అవుతూ తలదించేసేశారు. పంతులు గారు జీలకర్ర బెల్లం పూర్తయ్యాక ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టారు. అందరి ఆశీర్వాదాలు అందే ఉండటం వలన పక్కకి చేరాక విరాజ్ గుసగుసగా నిత్య చెవిలో, చాలా అందంగా ఉన్నావు, చెప్పలేనంత చెప్పుకోలేనంత, చూడగానే ముద్దు పెట్టేయాలనిపించింది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది, కానీ ఇంతమందిలో ముద్దు పెడితే నా మూతి వాచేలా నువ్వు కొడతావు, అందుకే ఆగిపోతున్నాను అని అన్నాడు. విరాజ్ మాటలకి నిత్య సిగ్గుపడుతూనే చేతికి అందిన విరాజ్ తొడని గట్టిగా గిచ్చింది. అంతమందిలో నొప్పికి గట్టిగా అరవలేని విరాజ్ మొహాన్ని ఎర్రగా మార్చి నిత్య చేతిని నెట్టేసి కొరకొరా చూశాడు. నిత్య నవ్వుకుంటూ తలదించుకొని చిన్నగా వేలితోనే వార్నింగ్ ఇచ్చింది, వేషాలు వేయొద్దని. అలా వాళ్ళ పెళ్లి క్రతువులు మొదలవ్వగానే ఇటువైపు పక్కనే ఉన్న మరో మండపం మీదకి చేరారు కృష్ణ, భాను వాళ్ళు. కృష్ణ చేత విఘ్నేశ్వర పూజ పూర్తి చేయించాక భానుని తీసుకురమ్మని పంతులు గారు చెప్పారు. మరోవైపు నిత్య విరాజుల పెళ్లి తంతు జరుగుతూ ఉండగానే అప్పుడే మండపంలోకి ఎంట్రీ ఇచ్చారు నందిత అరవింద్ జంటగా. ఇద్దరు పెళ్లి చూస్తూ సీతారాం కనిపించగానే వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడుతూ పెళ్లిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భాను క్రీమ్ వైట్ కలర్ కి పింక్ రోజ్ మిక్స్డ్ అయిన కంచిపట్టు శారీ కట్టుకొని దానికి తగ్గట్టుగా వైట్ కలర్ స్టోన్స్ ఉండే నగలు పెట్టుకుంది. మామిడి పిందెల డిజైన్ వచ్చింది. అనగా పాపిడి బిల్ల నుంచి నడుముకి ఉన్న వడ్డానం వరకు అన్ని మామిడి పిందెల డిజైన్ ఉన్న నగలు పెట్టుకుంది. మెడలో నెక్లెస్, హారం, షార్ట్ హారం 3 వైట్ స్టోన్స్ పొదిగినవి అయితే చెవి జుంకాలు కూడా వైట్ స్టోన్వే. ఇక పాపిడి బిల్ల మామిడి పిందె డిజైన్తో అందంగా ఉన్న షార్ట్ పాపిడి బిల్ల పెట్టుకుంటే నడుముకి మాత్రం వడ్డానం పూర్తిగా బంగారం ఉండి మధ్యలో మాత్రం వైట్ స్టోన్తో వచ్చిన మామిడి పిందె డిజైన్తో ఉంది.
అచ్చంగా భానుని చూడటానికి నిత్యకి ఏమాత్రం తీసిపోకుండా పెళ్లి కళతో నుదుటిన తిలకంతో పాటు బాసికం బుగ్గన చుక్కతో గాంధర్వ కన్యలా కనిపిస్తూ ఉంది. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పగానే మళ్ళీ సేమ్ బ్యాచ్ వచ్చి భానుని నడిపించుకుంటూ తీసుకువచ్చి కృష్ణ ఎదురుగా కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ అడ్డుతెర సీన్ రిపీట్ చేస్తూ ఇక్కడ కూడా అమిత్ ప్రియని అడ్డుతెర పట్టుకుంటే కృష్ణ మాత్రం ఉడుక్కుంటూ చూశాడు. కరెక్ట్గా భానుని చూసే టైంకి కళ్ళకి అడ్డుగా అడ్డుతెర నిలవటంతో ఇక్కడ కూడా కన్యాదాన ఘట్టం కన్నుల విందుగా జరిగింది. ఈ పెళ్లిళ్ళు చూస్తున్న సీతారాములు వాళ్ళ పెళ్లిని గుర్తు చేసుకుని ఒకరి మొహం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. నందిత అరవింద్ జరగబోయే వాళ్ళ పెళ్లిని ఊహించుకుంటూ ఉన్నారు. అలా బ్రహ్మ ముహూర్త సమయంలో కృష్ణకి భానుకి జీలకర్ర బెల్లం పెట్టించి అందరి ఆశీర్వాదం అందేలా చేశారు. ఇక కృష్ణ చుక్కల్లో చందమామల తెల్లని పట్టుపంచలో మెరిసిపోతూ ఉన్నాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్న సంతోషం క్లియర్గా కనిపిస్తూ మొహం వెలిగిపోయేలా చేస్తూ ఉంది. ఇక్కడ కృష్ణ భానులకి జీలకర్ర బెల్లం క్రతువు జరుగుతూ ఉండగానే అక్కడ విరాజ్ నిత్యల మధ్య పెళ్లి తంతు చివరి ఘట్టానికి వచ్చి భజంత్రీలు మోగించమని ఇద్దరికి సెట్ అయ్యేలా చెప్పి విరాజ్ చేతికి తాలిబొట్టు ఇచ్చి అమ్మాయి మెడలో 3 ముళ్ళు మాత్రమే వెయ్యి బాబు, మరో జన్మ కూడా కావాలంటూ 6 ముళ్ళు వేయకు అని చమత్కారంగా అన్నారు పంతులు గారు. మరో జన్మకి కూడా ఇది నా పెళ్ళం అవుతుందంటే 6 ఏంటి 9 అయినా వేసేస్తాను పంతులు గారు చెప్పండి అని హుషారుగా అంటూ విరాజ్ పైకి లేవగానే పంతులు గారు నవ్వుతూ, అబ్బాయి అల్లరివాడే, ఎలా భరిస్తావో ఏంటో అమ్మా, అయినా మీరు భరించాల్సిన అవసరం లేదులే, మిమ్మల్ని మా అబ్బాయిలు భరించాలి కదా అని కౌంటర్ వేసి ముందు తాలిబొట్టు కట్టు బాబు అంటూ మాంగళ్య ధారణ మంత్రం చదవటం ప్రారంభించారు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభకే త్వంజీవ శరదాం శతం. దీని అర్థం, నా సుఖజీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను, నీవు 100 ఏళ్ళు వర్ధిల్లు. అలా విరాజ్ 3 ముళ్ళు వేసి చక్కగా నిత్య మెడ మీద చిన్నగా గిలిగింతలు పెట్టి మరీ నిత్య పక్కన చేరి కొంటెగా కన్ను కొట్టాడు. నిత్య చిరుసిగ్గుతో తలదించుకుంటే పంతులు గారు వాళ్ళిద్దరినీ చూసి మనసులోనే చూడచక్కనైన జంట అనుకుంటూ విరాజ్ చేతుల మీదుగా నిత్య తాలిబొట్టుకి కుంకుమ పెట్టించి అదే చేతితో నిత్య పాపెట కూడా సింధూరం దిద్దించారు. ఈ ఘట్టం ముగిశాక కృష్ణ భానుల మధ్య పెళ్లి ఘట్టం మొదలయ్యింది. అలా పెళ్లి మంత్రాలన్నీ అయిపోయి మాంగళ్యధారణ సమయం ఆరంభం అవ్వగానే పంతులు గారు మాంగళ్యధారణ మంత్రం చదవటం ప్రారంభించారు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ కృష్ణ సంతోషంగా భాను మెడలో 3 ముళ్ళు వేసి తను ప్రేమించిన ప్రేయసిని ఆ ప్రేయసికి ప్రేమ విషయం తెలియకుండానే పెళ్లి చేసుకుని తనలో సగభాగం చేసుకున్నాడు. మిగిలిన పెళ్లి నెక్స్ట్ అప్డేట్లో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.